మనశంకర వరప్రసాద్ గారు ఇప్పుడే ఈ ఫిలిం చూసొచ్చాను ఫ్రెండ్స్. ఫిలిం ఎలా ఉందంటే సూపర్ ఉంది. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. 'బాస్ ఈజ్ బ్యాక్'. 'వింటేజ్' సినిమాలో చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. 'బ్లాక్ గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు' సినిమాలో కామెడీ టైమింగ్ ఎలా ఉందో ఈ సినిమాలో సేమ్ అలాంటి కామెడీ టైమింగ్ పెట్టారనమాట అనిల్ రావిపూడి గారు. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వెళ్ళింది ఆ కామెడీ. ప్రతి ఒక్కరు థియేటర్‌లో కింద పడి నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అయినా 'విక్టరీ వెంకటేష్' గారి ఎంట్రీ కొంచెం బూస్టప్ ఇస్తది. ఆయనతోని కూడా కొన్ని కామెడీ సీన్స్ చేపిచ్చారు. అవన్నీ వర్కౌట్ అయినాయి. ఈ చిరంజీవి గారు ఈ సినిమాలో హుక్ స్టెప్స్ ఏస్తుంటే ఫ్యాన్స్ అయితే మామూలుగా అల్లరి చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేశారు. ఈ సినిమా ఫ్యాన్స్‌కి ఒక ఫిల్మ్ మిల్స్ లాగా అలాంటి స్టఫ్ ఇచ్చాడు అనిల్ రావిపూడి గారు. స్టోరీ అంత గ్రేట్‌గా లేకపోయినా తీసిన కామెడీ సీన్స్ అండ్ చిరంజీవి గారి యాక్టింగ్ అన్ని నెక్స్ట్ లెవెల్. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఆయన కామెడీ టైమింగ్ గురించి మనం చెప్పనవసరం లేదు. బట్ ఇంతకు ముందుకి ఉన్న డైరెక్టర్స్ ఆయనని కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదు. బట్ అనిల్ రావిపూడి గారు ఆయన కామెడీ టైమింగ్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నారు ఈ ఫిల్మ్‌లో. సో, అది చాలా ప్లస్ అయింది ఈ ఫిల్మ్‌కి.